అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక ఇష్యూ తర్వాత మరొక ఇష్యూ, ఎప్పుడు ఏదో ఒక వివాదం. ఇన్నాళ్ళు ఆ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు, విమర్శల విషయంలో చూసి చూడనట్లుగా ఉన్న పార్టీ పెద్దలు ఈసారి మాత్రం ఫుల్ సీరియస్గా ఉన్నారట. ఏకంగా ఓ టెంపుల్ వ్యవహారంలో ఎమ్మెల్యే భర్త జోక్యం పెరిగిపోవడం హైకమాండ్కు కోపం తెప్పించిందట. వెంటనే పార్టీ హెడ్ ఆఫీస్కు పిలిపించి మరీ వివరణ కోరటమే కాదు, ఇక నుంచి ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారట. ఇందుకు ఎవరా ఎమ్మెల్యే, అధిష్టానం ఎందుకంత సీరియస్ అయినట్లు? ఎమ్మెల్యే అఖిల ప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్. టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా అఖిల ప్రియ తీరు. అహోబిలం తలనీలాల కాంట్రాక్ట్ విషయంలో ఆరోపణలు. అఖిల ప్రియ భర్త ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయిందన్న ప్రచారం. భూమా వారసురాలు, తండ్రి తల్లి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియ పొలిటికల్ స్టైలే వేరు. ఏ విషయంలో అయినా ఎంత పెద్దోళ్లైనా నో కాంప్రమైజ్. తేడా వస్తే దగ్గరి బంధువులతో కూడా గొడవ పడేందుకు కూడా వెనకాడకుండా ఫైట్ చేస్తూ ఉంటారామె. అయితే దూకుడే ఆమె బలం బలహీనతగా మారాయి. ఈ మధ్య పలు ఇష్యూస్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యవహరించిన తీరు టీడీపీ హైకమాండ్కు తలనొప్పులు తెచ్చిపెట్టిందట. అఖిల ప్రియ రాజకీయ అరంగేట్రం నుంచి వివాదాలకు కేరాఫ్ గా ఉంటున్నారన్న టాక్ ఉంది. వైఖరి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు పలుసార్లు నచ్చచెప్పినా తీరు మార్చుకోవడం లేదట. అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఉండగా ప్రతి విషయంలో ఆమె భర్త ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోతూ వస్తోందట. నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతోనూ క్లాషెస్ పెట్టుకుంటూ ఎప్పుడూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తున్నారని టీడీపీ హైకమాండ్ కోపంగా ఉందట. అఖిల ప్రియ పేరు చెప్తేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారనే ఎలిగేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే గతంలో ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకోలేదని అంటున్నారట. కానీ లేటెస్ట్ గా అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో అఖిల ప్రియ భర్త జోక్యం చేసుకోవడంపై టీడీపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయట. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అందుకే పార్టీ ఆఫీస్ కి పిలిపించి మరీ వివరణ తీసుకున్నట్లు తెలుస్తోంది. అహోబిలం తలనీలాల కాంట్రాక్ట్ విషయంలో ఢిల్లీ స్థాయిలో అఖిల ప్రియపై ఫిర్యాదులు వచ్చాయట. కొందరు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు అఖిల ప్రియ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్న సీఎం చంద్రబాబు అహోబిలం వివాదం నేపథ్యంలో అఖిల ప్రియ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. దుందుడుకు వైఖరితో వివాదాలను కొని తెచ్చుకుని ఆమె ఇబ్బందుల్లో పడడమే కాకుండా పార్టీకి సమస్యలు తెచ్చిపెడుతున్నారని హైకమాండ్ కోపంగా ఉందట. దాదాపు 30 అంశాల్లో ఆమె తీరును ఎత్తి చూపారట పార్టీ పెద్దలు. ఇక నుంచి అఖిల ప్రియ భర్త ఏ అంశాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవద్దని తేల్చి చెప్పారట. ఎక్కడ లైన్ దాటి బిహేవ్ చేసినా ఉపేక్షించేది లేదని, అహోబిలం వ్యవహారాల్లో తలదూర్చితే బాగోదని క్లియర్ కట్ గా చెప్పేశారట. అఖిల ప్రియ కూడా అహోబిలం తలనీలాల కాంట్రాక్ట్ విషయంలో ఏం జరిగిందో పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట. ఆమె వెర్షన్ ఏంటో విన్న పార్టీ పెద్దలు చంద్రబాబు మాటగా అఖిల ప్రియకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆఫీసులో అఖిల ప్రియ వివరణ ఎపిసోడ్ నడుస్తూ ఉండగానే ఆళ్లగడ్డలో ఓ రైతు వీడియో సంచలనం రేపింది. అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్ 40 లక్షలు లేదా సగం భూమి అడిగారని రైతు ఆరోపించడం కలకలం రేపుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన రేషన్ షాప్ తీసేశారని, ఇప్పుడు భూమి విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని సదరు రైతు వీడియో రిలీజ్ చేయడం చర్చకు దారితీస్తోంది. తండ్రి మరణం తర్వాత మంత్రి అయిన భూమా అఖిల ప్రియ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. హైదరాబాద్ లో తన భూముల విషయంలో దూకుడుగా వెళ్లి చివరకు జైలుకు కూడా వెళ్లారు. తర్వాత తన తండ్రికి ప్రాణమిత్రుడిగా ఉన్న ఏవి సుబ్బారెడ్డితోనూ గొడవపడ్డారు. ఇలా దూకుడే అస్త్రంగా ముందుకెళ్తున్న ఆమె మొన్నటి ఎన్నికల్లో గెలిచినా మంత్రి పదవి దక్కించుకోలేకపోయారు. ఆ మధ్య విజయ డైరీ విషయంలో మేనమామ ఎస్వి జగన్మోహన్ రెడ్డితో కయ్యానికి దిగి హాట్ టాపిక్ గా నిలిచారు. వివాదం ఏదైనా తన మార్క్ రాజకీయమే వేరు అన్నట్లుగా నడుచుకుంటారామె.
అయితే ఆమె దూకుడు వైఖరిపై టీడీపీలోనే కాదు ఆళ్లగడ్డలోనూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనవసరంగా ఎవరిని పడితే వాళ్లను గెలుకుతారని సొంత పార్టీలోనే చర్చ ఉంది. తండ్రికి భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి అన్నవాళ్లతోనే నాగిరెడ్డి గొడవ పడేవారని, భూమా శోభానాగిరెడ్డి అయితే అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవారని అంటూ ఉంటారు. కానీ అఖిలప్రియ మాత్రం తన ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వాళ్లతో వైరం పెట్టుకోవడం ఏంటని విమర్శించేవారు ఉన్నారు. దూకుడును కాస్త తగ్గించుకుని ప్రతి అంశంలో తన భర్త జోక్యం లేకుండా చూసుకుంటే ఆమె రాజకీయంగా ఇంకా నిలదొక్కునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు టీడీపీ అధిష్టానమిచ్చిన ఆదేశాలతో అయినా అఖిలప్రియ ఆమె భర్త తీరు మారుతుందో లేక ఎప్పటిలాగే దూకుడుగానే ముందుకెళ్తారో చూడాలి మరి.